అంతా వేస్తాను సార్. నేను చదువుకోవాలంటే నేను పని చేయాలి సార్. సో నైట్ అంతా పాల ప్యాకెట్ల వ్యాన్లో ఉంటాను సార్. ఉండి ఎర్లీ మార్నింగ్ 7కి ఇంటికి వస్తాను సార్. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ పడుకుని వెంటనే లేచి రెడీ అయ్యి వచ్చేటప్పటికి డైలీ 10:30 అవుతుంది సార్. అందుకనే లేట్ అవుతుంది సార్ అని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో నేను పాల ప్యాకెట్ల వ్యాన్లో పాలేస్తూనే నేను డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను సార్. సో నైట్ టైం నేను ఆ పాల ప్యాకెట్ల వ్యాన్ డ్రైవ్ చేసి మార్నింగ్ ఇంటికి వచ్చి పడుకుని 7కి పడుకుని పొద్దున్న లేచేటప్పటికి చాలా లేట్ అవుతుంది, నాకు 10:30 అయిపోతుంది సార్ అని ఏడుస్తూ ఉంటాడు అన్నమాట. ఒక్కసారిగా ఆ లెక్చరర్ చలించిపోయి అసలు ఊహించలేదు ఈ రోజుల్లో ఇటువంటి అబ్బాయి ఉంటాడా అన్నట్టుగా తను ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి నిజమైన సంఘటనలు ఆ స్టూడెంట్ చెప్పేటప్పటికి ఒక్కసారిగా ఆ లెక్చరర్ కళ్ళలో కూడా నీళ్ళు వచ్చి, నువ్వు ఆ పని చేసుకుంటూ నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు క్లాస్కి రామ్మా, పర్వాలేదు, నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు, నేను డెఫినెట్గా నీకు హెల్ప్ చేస్తాను, క్లాసులు కూడా నీకు స్పెషల్ క్లాసులు చెప్తానని